చాలా మందికి ఏంటంటే ఈ మధ్య మ్యారేజెస్ మీద కూడా బాగా నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చేసింది. పెళ్ళిళ్ళు విడిపోతున్నాయి, భార్య భర్తను చంపేస్తుంది, భర్త భార్యను చంపేస్తుంది. రోజు న్యూస్ పేపర్ల ఛానల్స్ పేపర్స్ ప్రతి న్యూస్ పేపర్లో అంటే ఆల్మోస్ట్ ఒకటో రెండో ఢిల్లీలోనో బెంగళూరులోనో హైదరాబాద్లోనో ఇక్కడో అక్కడ ఏదో ఒకటి ఇన్సిడెంట్స్ అవుతున్నాయి. బాగా అంటే షాకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం యాక్చువల్గా. అంటే పెళ్ళైన కొత్తలో కావచ్చు, పెళ్ళై 10 సంవత్సరాలకు 20 సంవత్సరాలు కూడా కొన్ని సైకలాజికల్గా అది రీజన్స్ ఏమైనా ఉండొచ్చు, కానీ అలాంటివి కొన్ని ఉన్నాయి. ఈవెన్ డివోర్సెస్ కూడా ఒక స్టిగ్మా ఉంది. ఈ మధ్య డివోర్సెస్ పెరుగుతున్నాయి అని అన్ని డివోర్సెస్ కూడా 1% లోపే ఉన్నాయండి అఫీషియల్ స్టాట్స్. మీరు కావాలంటే రీసెర్చ్ చేయండి, గూగుల్ చేయండి, చాట్ జీపీటీ వాడతారా, అఫీషియల్ గా డివోర్సెస్ 1% కంటే లెస్ ఉన్నాయి. కానీ అది బాగా నాయిస్ అండి. పెళ్ళిళ్ళు బాగాలేవు, డివోర్సెస్ అవుతున్నాయి అంటే ఒక పెళ్లి పైన, మ్యారీడ్ రిలేషన్షిప్ బంధం పైన తెలియకుండానే మనం ఒక ఇంప్రెషన్, ఒక ఏంటంటే ఒక ఇంప్రింటింగ్, ఇమోషనల్ ఇంప్రింట్, సైకలాజికల్ ఇంప్రింట్ చేస్తున్నాం. ఇది బాగుండదు, ఈ రిలేషన్షిప్ ఇలాగే ఉంటుంది, పెళ్లి ఇలాగే ఉంటుంది అని మనం ఆల్రెడీ నమ్మేస్తున్నాం. మనం ఏది నమ్మితే అది నిజం అవుతుందండి. అంటే పెళ్లిలు ఎప్పుడు ఇంకా మనకు పీస్ ఆఫ్ మైండ్ ఉండదు అంటే పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. సో వాట్ వి బిలీవ్ వి కన్సీవ్, దిస్ ఇస్ వాట్ మేనిఫెస్టేషన్ చాలా మంది చేసుకుంటున్నారు. నిజానికంటే అబద్ధానికి పవర్ ఎక్కువ ఉంటుంది, బాగా స్ప్రెడ్ అవుతుంది బాగా. ఇది పక్కన పెట్టేస్తే ఇష్టమున్నా లేకున్నా ప్రతి ఒక్కరు పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్లిల మీద చాలా మంది ఈ మధ్యలో కమెంట్స్ బాగా వేస్తున్నారు. ఇప్పుడు మన వీడియోస్ కానీ ఎవరి వీడియోస్ కన్నా చూస్తాము, పెళ్లి అవసరమా, అవసరం లేదు, అది దాన్ని బాగా అన్ని చెప్తారు. బట్ వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, కాపరాలు చేసుకుంటారు, వాళ్ళు బాగానే ఉంటారు. మిగతా వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేస్తున్నారు వాళ్ళు. దిస్ ఈస్ రియల్లీ ఏంటంటే అండి, ఇది చాలా పెద్ద నేరం అండి చెప్పాలంటే. నీ లైఫ్ నీ చాయిస్ నువ్వు చేసుకోకుండా పర్లేదు, బట్ ఆ ప్రోపగండా అని అదేంటంటే ఒక మ్యానిపులేషన్ రుద్దకూడదు. అంటే కొంతమంది జెన్యూన్ గా వీళ్ళు చెప్పేది నిజమేనా అన్నట్టు ఉండకూడదు. చేసుకోవాలా చేసుకోవద్దు అనేది ఎవరి చాయిస్ వాళ్ళది. ఇట్స్ అ పర్సనల్ చాయిస్. వాళ్ళ సొంతంగా అవగాహన, అవేర్నెస్ బిల్డ్ చేసుకొని వాళ్ళు చేసుకోవాలి. సో ఈ బంధానికి ఏది రిప్లేస్మెంట్ లేదండి. 100 ఏళ్ల పంట అంటారు పెళ్ళి అంటే. 100 ఏళ్ళు లేకుండా 70 ఏళ్ళు 80 ఏళ్ళు బ్రతుకున్న అన్ని రోజుల వరకు ఒకరికొకరు వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు, ఒకరి కోసం ఒకరికొకరు వాళ్ళే అన్ని కాలాలని. ఈ రోజు తిట్టుకున్నా కొట్టుకున్నా రేపు మళ్ళీ ఒకటి అవుతారు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు వాళ్ళే చేసుకోవాలి. భార్య చూసుకోవాలి లేదా భర్త చూసుకోవాలి. జ్వరం వచ్చినా, ఎలాంటి ఫినాన్షియల్ క్రైసిస్ వచ్చినా, పర్టికులర్ గా ఇప్పుడు ఫినాన్షియల్ క్రైసిస్ వచ్చింది అనుకోండి, అందరు దూరం వెళ్ళిపోతారు. ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అయినా దరిదాపుల్లో కూడా రారు, దూరం వెళ్ళిపోతారు. ఎక్కడ నా మీద పడుతుందామని ఫినాన్షియల్ క్రైసిస్ కావచ్చు, ఇంకేదైనా సెట్ బ్యాక్ వచ్చినప్పుడు ముందే అలర్ట్ అవుతారు వాళ్ళు. అచ్చా వీళ్ళు ఫినాన్షియల్ క్రైసిస్ లో ఉన్నారు, వాడు ఫోన్ లేకపోద్దు, లేపినా కానీ ఏదైనా అడిగితే ముందే ఉండగానే లేవనడము, అవాయిడ్ చేయడము. ఇంత దగ్గరలో అనుకున్న వాళ్ళు కూడా దూరం, ఈవెన్ తోబుట్టుల నుంచి కూడా దూరం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. చాలా వరకు చూస్తున్నాం మనం. భార్య భర్తలు మాత్రము భర్త చేసిన అప్పులని భార్య కూడా భరిస్తుంది, కష్టాన్ని నష్టాన్ని తను కూడా సంపాదిస్తుంది, తను కూడా అదే ఉద్యోగంలో సపోర్ట్ చేయడం కానీ, లేకుంటే తను వ్యాపారంలో సపోర్ట్ చేయడం కానీ, ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటారు. ఈ బంధానికి ఏది రిప్లేస్మెంట్ లేదండి.